హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 88. ఆ రోజు అందరూ ఇక రాత్రికి కూర్చొని భోజనాలు చేశారు అందరూ కలిసి. అందరూ భోజనాలు చేశాక వాళ్ళ అత్తగారికి కిచెన్‌లో హెల్ప్ చేసి సాహిత్య రూమ్‌లోకి వెళ్ళేప్పుడు, "ఈ పాలు వాడికివ్వరా? వాడు నైట్ పడుకునే అప్పుడు పాలు తాగే అలవాటు ఉంది" అనగానే, "అలాగే అత్తయ్య" అని సిద్ధు కోసం పాల గ్లాస్ తీసుకువెళ్ళి ఇచ్చింది సాహిత్య. ల్యాప్‌టాప్‌లో ఏదో వర్క్ చేసుకుంటున్న సిద్ధు ఆమెను ఒకసారి చూసి, ఆమె చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకొని తాగి, గ్లాస్ పక్కన పెట్టుకొని, అతడు వర్క్ చేసుకుంటున్నాడు కదా అని అతడిని కదిలించకుండా సైలెంట్‌గా వచ్చి పడుకుంది సాహిత్య. ఇక మరుసటి రోజు కూడా నార్మల్‌గా అత్తాకోడలు ఇద్దరూ లేచి ఇంట్లో పనులు చేసుకోవడం, అందరికీ కాఫీలు, టిఫిన్‌లు పెట్టాక నారాయణ గారు, హిత కాలేజ్‌కి వెళ్ళిపోయారు. సిద్ధు కూడా టిఫిన్ చేసేసి పొలం పనులకు వెళ్తున్నాను అని చెప్పగానే, అత్తాకోడళ్ళు ఇద్దరూ అందరినీ సాగనంపి ఇద్దరూ హాల్‌లో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారు టీవీ చూస్తూ. ఇక త్రివేణి గారు సాహిత్య కుటుంబం గురించి, వాళ్ళందరి గురించి అడుగుతూ ఉంటే చెప్తూ ఉంది సాహిత్య. అలా తలా ఒక పని చేసుకుంటూనే ఉన్నారు ఇంట్లో. సాయంత్రం వరకు మళ్ళీ వాళ్ళు సాయంత్రం వచ్చేలోపు కాఫీలు, టీలు, స్నాక్స్ అరేంజ్ చేశారు. వాళ్ళు వచ్చి రాగానే ఫ్రెష్ అయ్యి ఇక వాళ్ళకి టీ, కాఫీలు ఇచ్చి, నిన్న గుడిలో సాహిత్య, సిద్ధుకి కార్యానికి ముహూర్తం కూడా అడగడంతో, ఈరోజు మంచిగా ఉందని చెప్పారు పంతులు గారు. ఇక అదే ఫిక్స్ చేద్దామని చెప్పి, ఆ రోజు సాయంత్రం త్రివేణి గారు జానకమ్మ గారికి కాల్ చేయగానే ఆవిడ పరిగెత్తుకొని వచ్చేశారు ఇక్కడ సిద్ధు వాళ్ళ ఇంటికి. "కాసేపలా బయటికెళ్ళొస్తానమ్మా నేను" అని సిద్ధు చెప్పగానే, సిద్ధు బయటికి వెళ్ళడమే వాళ్ళకి కూడా కావాల్సింది. కాబట్టి సిద్ధుని బయటికి పంపించేసి చక్కగా ఇద్దరు ఇంకా వాళ్ళ లైన్‌లో ఉండే అమ్మలక్కల్ని పిలిచి సిద్ధు రూమ్ చక్కగా డెకరేషన్ చేశారు పువ్వులతో ఫస్ట్ నైట్‌కి. అదంతా చూసి సాహిత్యకి అర్థమైపోయింది. కానీ సిద్ధు రియాక్షన్ ఏంటో తెలియక తనకి గుండెలు దడదడలాడిపోతున్నాయి. సిద్ధు డెకరేషన్ చూస్తే ఏమంటాడో అని. అప్పటికి అదంతా అయ్యాక "ఇప్పుడెందుకు అత్తయ్య ఇదంతా? నీ కొడుకు అసలే కోపంగా ఉన్నాడు నా మీద. ఇప్పుడు ఇదంతా చూస్తే ఇంకా నా మీద కోపం పెరిగిపోతుంది కదా! అసలక్కడ ఏం జరగదు అని తెలుసు నాకు కూడా. కానీ మీరింత డెకరేషన్ ఎందుకు చేస్తున్నారు? ఇంత హడావిడి ఎందుకు చేస్తున్నారు?" అని అడిగింది సాహిత్య. మన ప్రయత్నం మనం చేద్దాం సాహిత్య. వాడు కరగకుండా ఉంటాడా? ఎప్పటికీ ఇలా ఉండరు కదా! మన పద్ధతులు మనం పాటించాలి తల్లి అని సాహిత్యాన్ని తీసుకొని వెళ్ళి తనకు తలారా చక్కగా స్నానం పోసి, జానకమ్మ, త్రివేణి గారు మళ్ళీ తనని ఇంట్లోకి తీసుకొచ్చి, తనకి తెల్లటి చీర కట్టి తనని చక్కగా రెడీ చేయడం మొదలుపెడతారు. చాలా లైట్ వెయిట్ ఉన్న నెట్టెడ్ శారీ. దానికి మ్యాచింగ్‌గా గోల్డ్ కలర్ బ్లౌజ్. మెడలో ఒక చిన్న హారం, చెవులకి బుట్టాలు. హెయిర్ లీవ్ చేసి అందులో చాలానే 4, 5 మూరలు మల్లెలు తురిమి, ఆమె చేతి నిండా గాజులు వేసి తనని అందంగా రెడీ చేశారు. జానకమ్మ గారు మనవరాల్ని రెడీ చేస్తూ, "ఎంత అందంగా ఉన్నావే నా బంగారు తల్లి" అని మనవరాలు చుట్టూ మెటికలు విరిచి, "జాగ్రత్త తల్లి, సిద్ధు కోప్పడినా కాస్త ఓపిక పట్టు. వాడి కోపమే మెల్లిగా తగ్గుద్ది. వాడొక మాట అన్నా సైలెంట్‌గా ఉండు. వాడికి అన్నీ తెలుసు. వాడు అనడు కానీ వాడికి కూడా కాస్త టైం ఇవ్వాలి కదా! సర్దుకుపోవాలి తల్లి. ఇద్దరు గొడవ పడకూడదు. సరేనా? చల్లగా ఉండాలి మరి. మీ ఇద్దరు చక్కగా ఉంటే సంతోషపడేది మేమే కదా తల్లి. మీ అమ్మానాన్నని ఎదిరించి పెళ్లి చేసుకున్నందుకు నువ్వు సంతోషంగా ఉంటేనే వాళ్ళు కూడా ఓకే. మా కూతురు మమ్మల్ని వద్దని పెళ్లి చేసుకున్నా కూడా అక్కడ చాలా సంతోషంగా ఉంటుంది. బాగుంటుంది అని వాళ్ళనుకోవాలి. మీరిద్దరు గొడవ పడితే మమ్మల్ని కాదు అని వెళ్ళిపోయినందుకు తనకలానే కావాలి. వెళ్ళిపోయినందుకే అట్లా అయిందని వాళ్ళు మాట్లాడుకుంటారు. అలాంటి మాటలు రానివ్వకు తల్లి నువ్వు. సరేనా? మీ అమ్మానాన్న వాళ్ళని ఎదిరించి వాళ్ళ ఇష్టానికి కాదు అని పెళ్లి చేసుకున్నందుకు నువ్వు సంతోషంగా ఉండాలి తల్లి. నీ సంసారంలో ఎలాంటి గొడవలు తీసుకురాకూడదు. సరేనా? సిద్ధు ఏదైనా కోపంలో ఒక మాట అన్నా కూడా ఓపిక పట్టి అతడి కోపం తగ్గాక మాట్లాడు. కానీ ఇద్దరు నువ్వెంత అంటే నేనెంత అని గొడవ పడకూడదు. చల్లగా ఉండాలి తల్లి ఇద్దరు అని జానకి, త్రివేణి గారు సాహిత్యని రెడీ చేస్తూ
చెప్తూ ఉంటే వాళ్ళు అన్నీ చెప్తూ ఉన్నా కూడా సాహిత్యకి గుండెల్లో దడ మొదలైంది. ఇప్పుడు సిద్ధు రియాక్షన్ ఏంటి ఇదంతా చూస్తే అని ఆమెకు భయమవుతుంది. ఇక సిద్ధు రాగానే హిత వాళ్ళ అన్నయ్యని పిలిచి భోజనం పెట్టింది. "అందరూ తిన్నారా ఏంట్రా ఇంత త్వరగా నాకొక్కడికే వడ్డిస్తున్నావని" అడిగాడు సిద్ధు. "హా! త్వరగానే తిన్నామన్నయ్య అందరం. జానకి నానమ్మ వచ్చింది. వదినతో మాట్లాడుతున్నారు అమ్మ ఇంకా నానమ్మ. డ్యాడీ కూడా తినేసి రూమ్‌లోకి వెళ్ళిపోయారు. నేను కూడా తినేసాను. ఇదిగో నీకోసమే చూస్తున్నాను" అనగానే ఇక చెల్లి భోజనం పెట్టడంతో సిద్ధు అది కంప్లీట్ చేసి సిద్ధు రూమ్‌లోకి వెళ్ళగానే అతడి రూమ్‌ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అడుగు కూడా అతడికి ముందుకి కదలట్లేదు. వెంటనే కోపంగా వెనక్కి చూశాడు. ఎవరైనా కనబడతారేమో అని. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. జానకమ్మ గారు మెల్లిగా సిద్ధు దగ్గరికి వచ్చి, "నాన్న సిద్ధూ, స్నానం చేసి ఆ డ్రెస్ వేసుకో నాయనా. మన పద్ధతులు మనం పాటించాలి. కాదు, కూడదు అని గొడవ చేయకు. అర్థమైందా? అమ్మాయి కూడా రెడీ అయింది. వెళ్ళు" అని చెప్పారు. జానకమ్మ గారి మాట కాదు అనలేక సిద్ధు కోపంగానే ఆ డ్రెస్ తీసుకొని వెళ్లి ఫ్రెష్ అయ్యి, ఆ షర్టు, పంచ కట్టుకొని వచ్చి బెడ్ మీద అసహనంగా కూర్చున్నాడు. ఇక ముహూర్తం టైం అవ్వగానే ఇక్కడ సాహిత్యకి వణుకు మొదలైంది. త్రివేణి గారు పాల గ్లాస్ తీసుకొచ్చి కోడలి చేతిలో పెట్టి, "రా అమ్మా, ముహూర్తం టైం అవుతుంది" అని బోలెడన్ని విషయాలు, జాగ్రత్తలు అన్నీ సాహిత్య బుర్ర నిండా నింపి, జానకమ్మ, త్రివేణి గారు సాహిత్యని తీసుకెళ్లి సిద్ధు రూమ్‌లో వదిలేసి, డోర్ లాక్ చేసుకొని బయటికి వచ్చాక, "ఇక నేను వెళ్తాను త్రివేణి. మీ మామయ్య గారు ఒక్కరే ఉన్నారు. మళ్ళీ కంగారు పడతారు. నేను చాలా సేపు ఇక్కడే ఉంటే. డ్రైవర్ వచ్చాడు కదా! నన్ను తీసుకెళ్తాడు. నువ్వు కూడా కంగారు పడకు. అంతా బానే జరుగుతుంది. సరేనా?" అని జానకమ్మ గారు వెళ్ళిపోయారు. త్రివేణి గారు కూడా ఇంట్లోకి వచ్చి డోర్స్ లాక్ చేసి, లైట్స్ అన్నీ ఆఫ్ చేసి, గీతని ఒకసారి చూస్తే తను బుక్స్ ముందేసుకొని చదువుతూ కనిపించింది. "పడుకో తల్లి, ఇప్పటికే ఆలస్యం అయిందని" కూతురు రూమ్ డోర్ కూడా లాక్ చేసి లాస్ట్‌కి వాటర్ బాటిల్ తీసుకొని వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళేసరికి నారాయణ గారు ఇంకా మెలకువగానే ఉండి ఏదో బుక్ చదువుతూ కనిపించారు. "అయ్యాయా ఏర్పాట్లన్నీ" అని అడిగారు నారాయణ గారు. "అబ్బా! మీరు నవ్వకండి. అసలుకే నాకు చాలా టెన్షన్‌గా ఉంది. మీ పుత్రరత్నం ఆ అమ్మాయిని ఏమంటాడో అని. ఆ అమ్మాయి కూడా భయపడుతుంది. కానీ మనం సాంప్రదాయం ప్రకారం మనం చేయాల్సినవైతే చేయాలి కదా! అసలే పెళ్లి అలా ఎవరికీ చెప్పకుండా అలా ఏదో చేసుకున్నారు. కానీ పెళ్లి తర్వాత జరిగే కార్యక్రమాలను మనం కూడా చేయకుంటే ఎలా ఉంటుంది? అసలు వాడు కోపం తగ్గించి అమ్మాయిని దగ్గరికి తీసుకుంటే అదే చాలు" అని అన్నారు త్రివేణి గారు. "మనవళ్ళ కోసం ఆశగా ఉందా వేణి ఇప్పుడే నీకు" అని అడిగారు నారాయణ గారు నవ్వుతూ. "ఎందుకుండదండి? నా కొడుకు పిల్లల్ని చూడాలని నాకు మాత్రం ఉండదా? వీడి కోపం ఎప్పుడు తీరుతుందో, ఆ అమ్మాయిని ఎప్పుడు క్షమిస్తాడో, ఆ అమ్మాయిని ఎప్పుడు దగ్గరికి తీసుకుంటాడో, నాకు మనవళ్ళు ఎప్పుడు వస్తారో, వాడికి కాస్త కోపం త్వరగా తగ్గిపోతే బావుండు" అని త్రివేణి గారు అప్పుడే పడుకుంటూ ఉంటే, "తగ్గిపోతుందిలే వేణి, కొడుకు, కోడలు ఇద్దరూ సంతోషంగా ఉంటారు" అనుకోని వాళ్ళు కూడా ఇక హాయిగా నిద్రపోయారు. కానీ ఇక్కడ సాహిత్యకి రూమ్‌లో అడుగుపెట్టగానే భయం, వణుకు అన్నీ మొదలయ్యి, అడుగు ముందుకు పడనంటూ ఉంది. పైగా సిద్ధు కోపపు చూపులు ఆమెను తాకుతూనే ఉన్నాయి. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.